హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకోసం చాలా హెల్తీ, టేస్టీ అండ్ ఫిల్లింగ్ రాగి సంగటి స్టెప్ బై స్టెప్ గా పర్ఫెక్ట్ టెక్స్చర్ తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా రాగి సంగటిని మనం తలకాయతో కానీ, నాటుకోడితో కానీ, మటన్ తో కానీ తింటే సూపర్ గా ఉంటుంది కదా. రాగి సంగటిలో టేస్ట్ అండ్ టెక్స్చర్ రెండు కరెక్ట్ గా రావడానికి రోస్టింగ్, బాయిలింగ్ వాటర్ రేషియో, మిక్సింగ్ టెక్నిక్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక స్పూన్ గీ యాడ్ చేశాను. గీ మెల్ట్ అయ్యాక రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ రాగి పిండిని యాడ్ చేసి స్లో ఫ్లేమ్ లో లైట్ గా రోస్ట్ చేశాను. రాగి పిండి రోస్ట్ చేస్తూ రా స్మెల్ పోతుంది అండ్ రాగి సంగతికి సూపర్ అరోమా వస్తుంది అన్నమాట. రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్ లో పక్కన తీసుకొని సేమ్ ప్యాన్ లో రిక్వైర్డ్ వాటర్ తీసుకొని అందులో సాల్ట్, ఇంకొంచెం గీ యాడ్ చేస్తూ వాటర్ ఫుల్ బాయిల్ అవ్వడం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. బాయిల్ అయ్యాకనే రాగి పిండి యాడ్ చేయాలి. ఇంకా 3 minutes తర్వాత బాయిలింగ్ వాటర్ లో రోస్టెడ్ రాగి పిండిని స్లోగా చిన్న పోర్షన్స్ లో యాడ్ చేస్తూ కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి ఎక్కువ పడిపోతాయి, సో దానివల్ల లంప్స్ కూడా వచ్చేస్తాయి. జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. స్లో అండ్ స్టడీగా మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మిక్స్ చేస్తూ ఉంటే మిక్చర్ గ్రాడ్యువల్లీ థిక్ అవుతుంది అండ్ పర్ఫెక్ట్ గా సంగటి టెక్స్చర్ వస్తుంది. అండ్ ఇక్కడ నేను నువ్వుల నూనె యాడ్ చేశాను. ఇది రాగి సంగటికి ట్రెడిషనల్ ఆరోమా ఇస్తుంది అండ్ విలేజ్ స్టైల్ ఫ్లేవర్ ఇస్తుంది. అలా మనం మిక్స్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే, నేను హ్యాండ్ పెట్టి ప్రెస్ చేస్తే హ్యాండ్కి అంటుకోలేదు అంటే రాగి సంగటి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అని అర్థం. సాఫ్ట్గా, స్మూత్గా, స్టిక్కీ కాకుండా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టెక్స్చర్ అనేది వచ్చింది. ఇది రాగి సంగటి రెడీ అయిపోయిందని అర్థం. సో అలా మన సాఫ్ట్, స్మూత్, టేస్టీ రాగి సంగటి అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.